హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే ఒక 2 డేస్ నుంచి అనమాట మాకు బీభత్సంగా అయితే తుఫాన్ అనమాట. ఆఫ్టర్ దివాళీ అస్సలు వర్షం అయితే తగ్గట్లేదండి. మార్నింగ్ లేచిన నుంచి ఇంకా నైట్ కూడా పడుతుంది. ఇంచుమించు ఇట్లాగా మాకు వర్షాలు పడి కూడా ఒక 1 వీక్ అవుతుందనమాట. నేను ఇంకైతే పొద్దున్నైతే లేచి ఫస్ట్ అయితే ఇంకా నైట్ అయితే ఇంకేం ప్రిపేర్ చేయలేదనమాట. ముందుగా అయితే పాలైతే మరగబెడుతున్నాను కాఫీ కోసము. ఇటువైపు అయితే టిఫిన్ ఏం చేద్దామని అనుకుంటే మా వారేమో పూరి అయితే చేయమన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా పిండి అయితే కలుపుతూ ఉన్నానండి. కొద్దిగా వాటర్, కొద్దిగా ఆయిల్ వేసేసి అట్లాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని కొద్దిగా వాటర్ కొద్దిగా వేసుకొని అయితే కొద్దిగా బాగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. సో మరి కలిపేటప్పుడే మనం కాస్త మెత్తగా పొడిలాడుతున్నట్టు కలుపుకుంటే మనకి పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకెక్కడైతే నేను కలుపుతూ ఉన్నానండి. ఎప్పుడైనా పూరీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెడితే మనకి పూరీలు అనేవి బాగా పొంగి ఫస్ట్ పిండి అనేది బాగా మెత్తబడిద్ది అనమాట. అట్లా చేసుకుంటేనే బాగుంటుందండి. బయట ఎంత వర్షమైనా కూడా ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం పని అయితే తప్పదు. అది వర్షమైనా, తుఫాన్ అయినా, ఎటువంటిదైనా. స్కూల్కి, ఆఫీసులకి అన్నిటికీ సెలవులు ఇస్తారు, కానీ మన ఆడవాళ్ళకి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా వంట చేయాల్సిందే. అందులో ఎట్లాంటి తుఫాన్లు అంటే మరి చెప్పక్కర్లేదు. మనిషికి ఒక కోరిక అనమాట. ఎవరికి ఏది చెప్తే అది చేయాల్సిందే. ఇంకా సరే పొద్దున్న టిఫిన్ ఏం చేద్దాము, బయట నుంచి తెచ్చుకుందామని అంటే ఎందుకులే అని చెప్పి చపాతీ పిండి ఉంది కదా, చపాతీ ఏం చేద్దామని అంటే సరే వద్దురా పూరి చేద్దామని అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే కుర్మా కోసం అయితే బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నానండి. అసలు చాలా పెద్ద బంగాళదుంపలు అనమాట. అవి వచ్చేసి 30 రూపాయలు అంటాయి. 2 బంగాళదుంపలు, కాకపోతే పెద్ద సైజు అనమాట. ఇంకెక్కడైతే దానికి తోలు అయితే తీసేసి ముందు అట్లా మనము తోలుతోటే వేసేసామనుకోండి, తర్వాత అయినా తోలు తీయాలి. అది చాలా చాలా పెద్ద ప్రాసెస్. మనకు అర్జెంటుగా అయిపోవాలి అనుకుంటే ముందే డైరెక్ట్గా అట్లా తోలు తీసేసి చిన్న స్పైసెస్గా కానీ కట్ చేసేసుకుంటే అట్లాగా ఉడికిపోయిన తర్వాత అలా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను తోలు తీసేసి కట్ చేసేసి కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే మా వారైతే బయటకు వెళ్ళాలని చెప్పేసి అయితే స్నానం చేశారు. ఇంకా దీపం కూడా పెట్టేశారండి. అప్పటికి ఇంకా వర్షం అయితే తగ్గలేదు. వర్షం పడుతుంది కదా, ఎక్కడికి వెళ్తావు, కాసేపు ఆగు అని చెప్పి ఇంకెక్కడైతే పూరీలు అయితే వేస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి అనమాట. అసలు బయట వర్షం పడుతుంటే ఎట్లా బయటకు వెళ్ళాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా గబగబా అంటే మార్నింగ్ టిఫిన్ టైంలో ఒక 1 అవర్ మామూలుగా బ్రేక్ ఇచ్చింది. ఇంకా మధ్యాహ్నం టైంలో ఒక 1 అవర్ అట్లా బ్రేక్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా మా వారైతే ఇంకా టిఫిన్ చేసి అయితే బయటికి వెళ్తానని చెప్పారు. ఇంకా ఆయన కోసమే హడావిడిగా పొద్దున 6:30కి లేచి ముందైతే పిండి కలిపి ఇంకా తర్వాత ఇంచుమించు 7కి అయితే స్టార్ట్ చేశాను. నాకైతే 9 అయిందనమాట. 8:30, 9 అయింది అట్లా టైము. ఒకవైపు పాముతా, ఇంకొక వైపు కాల్చుకుంటా ఒక్కదాన్నేగా చేసుకోవాలి, తప్పదు. ఇంకా అందులోకి వచ్చి ఇంకా బయట వాతావరణం బాగాలేదు కాబట్టి ఇంకా ఎప్పుడు ఇడ్లీ దోశ అయినా ఎప్పుడే వెరైటీకి ఏదైనా చేద్దామని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బొంబాయి రవ్వ చట్నీ అయితే చేశానమాట. చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ అనేది. బంగాళదుంపలు కట్ చేసేసి మంచిగా శనగపిండి కలిపేసి అందులో వేసేసి ఎప్పటిలాగే తాలింపు అయితే వేసుకోవటమేనే. అందులో మనం ఏం వేయడానికి లేదు. ఫైనల్గా చూడండి అసలు ఎన్ని పూరీలు వచ్చినాయి, ఎంత బాగా పర్ఫెక్ట్గా అయితే పొంగాయి అనమాట. చాలా బాగా వచ్చాయి. అందరు కూడా బాగా ఇష్టంగా తిన్నారండి. నాకు కూడాను చాలా బాగా, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ వస్తాయని. సేమ్ హోటల్లో లాగా వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడైతే లేట్ చేయకుండా మా పిల్లలకైతే, మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళైతే పద్ధతిగా అయితే తింటున్నారు టిఫిను. ఇక్కడ చూడండి వాతావరణం అసలు ఎట్లా ఉందో, లోపల ఎట్లా ఉన్నా కానీ నేనైతే ఇంకా ఈరోజు అంతా వంటగదిలోనే నా టైం సరిపోయింది. మాకైతే ఇంటి ముందు అట్లాగా వర్షం అయితే ఉందన్నమాట. ఇక్కడైతే అప్పుడే కదా ఇంకా పూరి తిన్నాము, మధ్యాహ్నానికి ఏం చేద్దాము వంట అని అంటే అసలు కర్రీస్ ఏటి లేవు. అసలు ఏం చెయ్యాలని నేను అడిగితే మా వారేమో, అంటే నా క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఎట్లా అనుకున్నానంటే సరే బయట నుంచి నేను ఏమైనా తీసుకొస్తాను అంటారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మా వారు మాత్రం కర్రీ లేకపోతే ఏముంది చెప్పు, నీ చేతితో కూడా లెమన్ రైస్ చేయి చాలు అని సార్ అన్నారనమాట. పెద్ద బిస్కెట్ అనమాట. ఇంకా ఫైనల్గా పులిహోర కూడా చేసేసాను. ఇంకా తినేసి అయితే కాసేపు అయితే అడ్డం పడ్డామండి. ఇంకా ఈవినింగ్ అయితే 5:30 అట్లాగ అయ్యింది. ఒక కప్పు టీ అయితే తాగి మధ్యాహ్నం అయితే మా వారు వస్తా 2 మందారు కొమ్మలు అట్లాగే కనకాంబరాలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మేమైతే ఒకప్పుడు బాగా ఇంట్లో అయితే బాగా చెట్లు అయితే ఉండేవి. ఇప్పుడైతే ఒక 1 ఇయర్ అవుతుంది అసలు ఏ చెట్లు అనేవి లేవన్నమాట. రీసెంట్గా ఇక్కడ షుగర్ బీపీ చెట్టు అయితే ఉండింది కదా, అయితే తీసేసాము. ఇంకా అది మొదలు కూడా తీసేస్తానన్నారు రేపో మాపో. ఇంకా అక్కడ ప్లేస్లో ఖాళీగానే ఉంటుందని చెప్పేసి దాని పక్కనే అనమాట ఒక మందార పువ్వు, అది మందార కొమ్మ అయితే వేశాను. నార్మల్గా ఇట్లాంటి టైంలోనే వేస్తే అవి కాస్త భూమి లోతులకి వెళ్ళి వేర్లు అనేవి నాటుకుని పోతాయి వేస్తే అంటారు కదండి. అప్పటికి చిన్న జల్లులు అయితే పడుతున్నాయి. కానీ
మధ్యాహ్నం తెచ్చారు కదా, మధ్యాహ్నమే వేయాల్సిందే. నేను ఇంకా ఏమో ఈవినింగ్ వేద్దాంలే అని చెప్పేసి నేనైతే వదిలేసాను. కానీ ఈవినింగ్ 5:30 తర్వాత చూస్తే కూలర్ మీద ఉందన్నమాట, బయట వాషింగ్ మిషన్ మీద. ఇంకా వేస్తే బెటర్లే, మళ్ళీ వాడిపోతాయి ఎందుకని చెప్పేసి ఇక్కడైతే ఒక మందార మొక్కేసి ఇంకా గోడ చివరలోనైతే ఇంకొకటి వేసాను అనమాట. నార్మల్గా ఇల్లు ఫ్లోరింగ్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడైతే మీకు కుండీలు కనిపిస్తున్నాయి కదండి, ఆ కుండీల్లో మంచిగా మొక్కలు అనేది వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంటి పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏది ఎక్కడ తీసుకురావాలో అట్లా చేద్దామని చెప్పి ప్రతిదీ కూడా ఆపుకుంటూ వస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే చాలా వరకు అసలు ఏమి లేవు, అసలు పువ్వుల మొక్కలు అనేవి అసలు ఏటి లేవు అనమాట. నార్మల్గా బయట ఉన్న మందార చెట్టు కూడా కొద్దిగా గోడ వాస్తు ప్రాబ్లం వల్ల కాస్త జరపడం వల్ల బయట ఉన్న మందార చెట్టు కూడా మొత్తం అయితే తీసేసామన్నమాట. ఇంట్లో ఒక పువ్వు అంటూ ఏమీ లేదు. అప్పుడప్పుడు అంటే వస్తే గోంగూరకి పువ్వులు వస్తున్నాయి అంతేని, ఆ పువ్వులు అప్పుడప్పుడు దేవుడు కూడా పెట్టుకుంటున్నాం, అలాంటి పరిస్థితికి వచ్చేసాయి అనమాట. ఇంకెక్కడైతే అక్కడ ఒక కనకాంబరం చెట్టు అయితే వేసాను. ఇంకా ముందునైతే 2 మందారం మొక్కలు ఉంటే వేసేసాను అనమాట, కొమ్మలు. ఇంకా మొక్కలు నాటి వచ్చిన తర్వాత అయితే టైం అయితే ఇంకప్పటికి 5:45 అవుతుంది. ఇంకా పిల్లలు మా వారైతే పడుకున్నారండి. ఇంకా నేనైతే ఎలాగో లేచాను కాబట్టి నాకు ఎలాగో తప్పదు, ఎంత తుఫాన్ అయినా ఇంకా నా పని అయితే నేను చేసుకోవాలి కదా. ఇంకెక్కడైతే ఇల్లు అయితే చిమ్మేసిన తర్వాత ఇంకా రేపటికైతే టిఫిన్ పెట్టాలని చెప్పేసి అయితే ఇక్కడైతే మిక్సీ వేస్తున్నానండి. దోశలు అయితే వేయలేము, దోశలు వేసామంటే ఇంకా ఆ రోజు ఏ పని చేయలేము అనమాట, అంత మత్తుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇడ్లీ వరకు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే మినపప్పు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మినపప్పు అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇడ్లీ రుబ్బు అయితే ఆల్రెడీ అందులో వేసేసాను. డైరెక్ట్గా ఇంకా మిక్సీ వేసేసి అట్లా కలిపేసుకుంటే మనకు సరిపోతుంది. లాస్ట్ టైం తెచ్చిన ఇడ్లీ రవ్వతో పోల్చుకుంటే ఇడ్లీ రవ్వ పెద్దగా ఏం బాగాలేదు, కానీ తొందరగా సేల్ అవ్వాలని చెప్పేసి ఇడ్లీ పిండి తొందరగా చేస్తున్నాను అనమాట. డే బై డే ఇడ్లీయే పెడుతున్నాను. ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి అనమాట అప్పడాలు అయితే వేపాను. ఇంకా అట్లాగే వైట్ రైసే వండాను అనమాట. మధ్యాహ్నం వండిన పులిహోర అయితే అయిపోయింది, అందుకని చెప్పేసి కొద్దిగా రైస్ అయితే పెట్టేసి అట్లాగే పప్పు కూడా పెట్టాను అనమాట. ఇంకా వేడివేడిగా బయట వాతావరణం బాగాలేనప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తింటేనే బెటర్ అని చెప్పేసి ఇంకా పప్పు అయితే చేశాను. పప్పు అప్పడాలు వైట్ రైస్ అయితే చేసేసానండి నైట్కి. ఫైనల్గా ఈరోజు అయితే నా డే అనేది ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఫైనల్గా వీడియో అయితే ఇదండి, చివరిదాకా చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నా డే అనేది ఇట్లా కంప్లీట్ అయిందనమాట, తుఫాన్ అయినా కూడా. బై ద వే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.